మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఆయన నుంచి సింధు ఎట్టా విడిపోతాదో ముందు నాకు తెలిస్తేనే గాని నా మనసు తేలికవ్వదు. చెప్పక్క, ఆ బాంబేంటో? మానవ బాంబు. సింధు జీవితాన్ని, సంతోషాన్ని కాల్చి బూడిద చేసే బాంబ్. అణుబాంబు కన్నా పవర్ఫుల్ ఈ మానవ బాంబు. మానవ బాంబా? అవును చెల్లి. ఆ మానవ బాంబు పేరు సిద్ధార్థ్. సిద్ధార్థ్ సిద్ధార్థ్ ఏంటి అర్థం కాలేదా? పిల్లల బర్త్డే ఫంక్షన్కి సిద్ధార్థ్ వస్తున్నాడు. ఆన్ ద వే. సిద్ధార్థ్ ఇక్కడికి వస్తే అతన్ని అత్తయ్య గారు చూసినా, మరిది గారు చూసినా ఏ రేంజ్లో గొడవవుతుందో ఈ పాటికి నీకు అర్థమై ఉండాలి. ఏటక్క అర్థమై ఉండేది? తెలివైన నువ్వు కూడా మరీ ఇంత ఫోలిష్గా ఆలోచిస్తావని అనుకోలేదు. నీ గురించి నేను చాలా ఊహించుకొనుండాను. ఆ స్థాయిలో నువ్వు లేవక్క. సింధు ఏమైనా పిచ్చిదనుకుంటా ఉన్నావా సిద్ధార్థని ఫంక్షన్కు పిలవడానికి? ఆల్రెడీ మనం అందరం ఫంక్షన్లో ఉండాం. సిద్ధార్థ్ వస్తే దావత్తా అబ్బి సూత్తారు. సూత్తే మళ్ళీ పాత సంబంధాల గురించి గొడవ చేస్తారని సింధుకు తెలీదా ఏంటి? తెలిసి కూడా ఎలా సిద్ధార్థని సింధు పిలుస్తుందక్క? యు ఆర్ రైట్ చెల్లి. పొరపాటున కూడా సింధు సిద్ధార్థని ఫంక్షన్ కి ఇన్వైట్ చేయదు. మరి సిద్ధార్థ వస్తున్నాడని ఆన్ ది వే అని ఎట్ట చెప్తా ఉండవక్క? ఎందుకొక్క నవ్వుతా ఉండవు? సిద్ధార్థని నేనే పిలిచాను. ఇది మరీ బాగుంటదక్క. సిద్ధార్థని నువ్వు పిలుచుండావా? సిద్ధార్థ ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉండదా? లేదు. ఫోన్ నెంబర్ లేకుండా, ఫోన్ చేయకుండా ఎట్టా సిద్ధార్థని పిలుచుండావక్క? ఆ సింధు ఫోన్ నుంచి వాడికి నేనే మెసేజ్ చేశాను. దట్ ఈస్ మధు, మధులత. సింధు ఫోన్ నుంచి నువ్వు మెసేజ్ ఎట్టా చేస్తుండవక్క? హాయ్ సిద్ధార్థ్. సింధు చాలా రోజుల తర్వాత సింధు మెసేజ్ చేసిందే. హాయ్ సింధు. ఈరోజు నా పిల్లల బర్త్డే. నువ్వు తప్పకుండా రావాలి. ఇదేంటి? ఇదే విషయం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. మెసేజ్ ఎందుకు చేసింది సింధు? ఒకసారి కాల్ చేస్తా. ఇదేంటి? సింధు కాల్ కట్ చేస్తోంది. నేను ఈవెంట్లో బిజీగా ఉండటం వల్ల కాల్ లిఫ్ట్ చేయడం కుదరటం లేదు. ప్లీజ్ కమ్. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఎస్ సింధు,
నీ ఓటమి బయలుదేరుతోంది. ఇంక నువ్వు ఫినిష్. నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. చెల్లి, ఇప్పుడైనా నీకు పక్కా క్లారిటీ వచ్చిందా? అక్క, నిజంగా నువ్వు సూపర్ అంటే సూపర్. నీది మామూలు బ్రెయిన్ కాదక్క. నువ్వింక నాకే చెప్పాల్సిన అవసరం లేదు. సిద్ధార్థ వచ్చిన తర్వాత ఫంక్షన్లో జరిగేది మొత్తం నాకు పక్కా పిక్చర్ వచ్చేసి ఉండదు. పద చెల్లి, జరగబోయేది లైవ్ లో చూద్దాం. హలో హలో యష్. హలో హలో యష్, వినపడుతుందా? హలో చాలా బాగుంటుంది. హలో యష్, ఎందుకు? వినపడుతుందా? మీరు రే పిల్లలు వెళ్ళండి. అరవకండ్రా, కాసేపు సైలెంట్ గా ఉండండి. హలో ఎవరు? నేనురా రవీందర్ని. హలో రవీంద్ర, చెప్పు. కంగ్రాచులేషన్స్ యష్. దేనికిరా? ఈ ఇయర్ బెస్ట్ బిజినెస్ మ్యాన్ గా నీకు అవార్డు వచ్చిందిరా. నిజంగానా? అవునరా, త్వరలోనే నువ్వు సెంట్రల్ మినిస్టర్ చేతుల మీదుగా బెస్ట్ బిజినెస్ మ్యాన్ గా అవార్డు తీసుకోబోతున్నావురా. థ్యాంక్ యూ రా, చాలా గుడ్ న్యూస్ చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్ రా. రే ఏంట్రా, ఎవర్రా ఫోన్లో? నాన్న, ఈ ఇయర్ బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు నాకే వచ్చింది నాన్న. ఇప్పుడే ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు. ఓ రే సూపర్ రా, కంగ్రాట్స్. థ్యాంక్స్ నాన్న. తమ్ము కంగ్రాట్స్ నాన్న. థ్యాంక్స్ అమ్మా. కంగ్రాట్స్ నాన్న. థ్యాంక్స్ నాన్న. మరిది గారు, మొత్తానికి సాధించారు. మీకొచ్చిన ఈ అవార్డుతో మన కంపెనీ పేరు మార్కెట్లో ఇంకా పాపులర్ అవుతుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ వదిన. కంగ్రాట్స్ రా తమ్ముడు. థ్యాంక్ యూ అన్నయ్య. కంగ్రాట్స్ అబ్బి. మీరు గొప్ప స్థాయికి వెళ్ళి ఇంకా ఇట్లాంటి అవార్డులు ఎన్నో సాధించుకోవాలి. థ్యాంక్ యూ సంధ్య. అల్లుడు గారికి అభినందనలు. థ్యాంక్ యూ. ఉండండి, అందరి నోరు తీపి చేస్తాను. రేయష్, ఎన్నో ఏళ్ల నీ కళ ఈ రోజు సాకారమైందిరా. ఎనివేరా, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. రిషి శశి, ఇదిగో మీ ఇద్దరు ఈ స్వీట్ ని మీ నాన్నకి తినిపించి అవార్డు వచ్చినందుకు కంగ్రాట్స్ చెప్పండి. అమ్మా, మేము నాన్నకి తినిపిస్తాం, కానీ ముందు నువ్వు నాన్నకి స్వీట్ తినిపించి ఫస్ట్ నువ్వు కంగ్రాట్స్ చెప్పు. అమ్మ సింధు, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మీ ఆయనకి అంత గొప్ప అవార్డు వస్తే అందరికంటే ముందు కంగ్రాట్స్ చెప్పాల్సింది నువ్వే కదమ్మా. నీ పిల్లలు కూడా చెప్పారు కదా. రామ్మా, యష్కి స్వీట్ తినిపించి కంగ్రాట్స్ చెప్పు.